హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హర్విల్లు. మనం ఇప్పుడు గన్నవరపు నరసింహమూర్తి గారిచే రచింపబడిన మిత్రలాభం అనే నవల చెప్పుకుంటున్నాం కదండి. ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి. ఆ మర్నాడు సాయంత్రం రామాలయంలో కొత్తగా తయారు చేసిన ధ్వజారోహణం, సీతారాముల విగ్రహాలు ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఆ ఊరి పెద్దలు వరూధిని సందీప్ని ప్రసంగించమన్నారు. ప్రతి మానవుడు తన జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవిస్తుంటాడు. ఆ కష్టాలకు కారణం ఏమిటో అని జాగ్రత్తగా పరిశీలిస్తే 100% కారణం తోటి మానవుడే అని స్పష్టం అవుతుంది. మానవుడికి అత్యధికంగా దానవత్వము, కొంచెం మానవత్వము ఉంటాయని శంకరాచార్యుల వారు చెప్పారు. మానవునిలో స్వార్థపర్వతం జీవితాంతం అతన్ని వెన్నంటి ఉంటుంది, ఒక క్షణం కూడా విడిచిపెట్టదు. ఈ స్వార్థపర్వతాన్ని ఉపనిషత్తులు కూడా చాటి చెబుతున్నాయి. అందుకే లోకంలో స్వార్థకం, అవినీతి, బంధుప్రీతి, అధర్మం పెరిగిపోతున్నాయి. మనలో ధర్మచింతన తగ్గిపోతుంది. ఆధ్యాత్మిక చింతన పెరిగితే మానవుడిలో స్వార్థం తగ్గుతుంది. పరులకు సేవ చెయ్యాలి. ఇవన్నీ పెంపొందించాలంటే ప్రతి వాళ్ళు రామాయణాన్ని విధిగా చదవాలి. రాముణ్ణి ఆదర్శంగా తీసుకురావాలి. రామచరిత్ర పరిశుద్ధిని కలిగించును, పాపములను నశింపచేయును, పుణ్యములను ఇచ్చును. ఇది వేదాలతో సమానం. దీన్ని చదవడానికి సర్వపాపములు తెగులును. మీ అదృష్టం కొద్దీ ఈ రామాలయం మళ్ళీ కొత్తగా నిర్మించబడింది. రామాలయం అన్నది ప్రతి ఊరికి ఒక ఆధ్యాత్మిక కేంద్రం. ఇది ఉంటే ఊళ్ళో శాంతి, సౌభాగ్యం వెల్లివిరుస్తాయి. ఇది ఉంటే సాయంత్రాలు భజనలు, హరికథలు, మంచిని చెప్పే ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, ఇలా ప్రతివారికి ఈ గుడి ఒక పాఠశాలలా మంచిని బోధిస్తుంది. ప్రతి పల్లెలో ఈ రామాలయాల సాంస్కృతిక కేంద్రాలుగా బాసిల్లాయి. అందుకే రామాలయం లేని ఊరు ఉండదు. క్రేంచ పక్షిని వేటాడి చంపిన తరువాత బోయవాడైన వాల్మీకి మహర్షిగా మారి రామాయణాన్ని మనకందించాడు. ఈ మార్పు ప్రతి వానిలో రావాలి. చెడుపై మంచి విజయం రామాయణం. రామాయణం చదివితే ఏం ప్రయోజనం కలుగుతుందని ఈ తరం యువతకు ఓ సందేహం. రామాయణాన్ని చదివితే మనుషులు పరిపూర్ణ వ్యక్తులుగా మారతారు. దీనివల్ల చిన్న చిన్న కష్టాలకు ఆత్మహత్యలు చేసుకునే ఆలోచనలు కానీ, ఆస్తిపాస్తుల కోసం అన్నతమ్ములతో తగువులు కానీ పెట్టుకోరు. దశరథ పుత్రుడైన రాముడు తన జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించాడు, ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నాడు. అయినా ధైర్యాన్ని వీడలేదు, ఓటమని అంగీకరించలేదు. రాముడితో మనకి పోలికేమిటి అన్నీ అనుకోరాదు. రాముడు ఎక్కడా తాను దేవుడని చెప్పుకోలేదు, అలా ప్రవర్తించనూ లేదు. సాధారణ మనిషిగానే జీవించి ఆటుపోట్లని తట్టుకొని జీవితాన్ని గడిపాడు, విజయాలను అందుకున్నాడు. రామాయణం అంటే రాముడు నడిచిన దారి. వాల్మీకం చదవకపోతే మనం ఎంతో కోల్పోతాము. ఇందులో సకల వేదాల సారం, ఉపనిషత్తుల రహస్యం ఇమిడి ఉన్నాయి. వ్యక్తిధర్మం, రాజుధర్మం, పుత్రధర్మం, అన్నిటికీ మించిన మానవ ధర్మం రామకథలో అంతర్లీనంగా చెప్పబడింది. కాబట్టి కొత్త తరం యువకులు రామాయణ, భారత, భాగవతాలు చదవండి, సక్రమ మార్గంలో నడవండి. ఈ కొత్తగా కట్టిన రామాలయం మీ ఊరికంతటికీ విలువలు నేర్పి భక్తిని పెంపొందిస్తుందని నమ్ముతున్నాను. చివరగా యోగవాసిష్టంలో వశిష్ఠుడు రామునితో ఇలా అంటాడు: తరవోసి జీవంతి జీవంతి మృగపక్షిణః సజీవతి మనోయస్య మననే వహి జీవతి. అంటే చెట్లు, మృగాలు, పక్షులు జీవిస్తాయి, కానీ ఎవరైతే మనసుతో మనసారా జీవిస్తారో వాళ్లే నిజంగా జీవించినట్లు, వాళ్ళ జీవితమే సార్థకం అని సందీప్ తన ప్రసంగాన్ని ముగించడంతో ఆలయ ప్రాంగణమంతా చప్పట్లు మారుమోగిపోయింది. వెంటనే అక్కడ దీపస్తంభంలోని దీపాలను వెలిగించారు. సంధ్యాదీపం నమోస్తుతే అని నమస్కారం చేసి కిందకు దిగిపోయాడు సందీప్. ఆ తరువాత ప్రజలంతా సీతారాముల్ని దర్శించుకున్నారు. మరో గంటకు ఆలయ ప్రాంగణంలో కొత్తగా కట్టిన స్టేజిపై వరూధిని తన సంగీతాలాపన ప్రారంభించింది. ముందుగా ఎందరో మహానుభావులు
ఆ తరువాత జగదానంద కారుక, ఆ తరువాత పిబరే రామరసం, నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా. ఆ కీర్తనలు వింటూ ప్రజలు మైమరిచిపోవడం సందీప్ గమనించసాగాడు. ఆ తరువాత అన్నమయ్య పదార్చన ప్రారంభమైంది. రాముని వారము మాకేమి విచారము పాడి కచేరీని ముగించింది. ఆ మర్నాడే సందీప్ మైత్రేయి బయలుదేరి ఇంటికి వచ్చేశారు. బాగా అలసిపోవడంతో మైత్రేయి పూర్తిగా ఆ రోజంతా సందీప్ వాళ్ళింట్లో విశ్రాంతి తీసుకుని మర్నాటి ఉదయాన్నే బయలుదేరింది. ఆమెని స్టేషన్ దగ్గర వదిలిపెడుతున్నప్పుడు సందీప్, మైత్రేయి గారు, మీకు అభ్యంతరం లేకపోతే మీరు మా కంపెనీలో చేరవచ్చు కదా. మా దగ్గర ఇప్పుడు కేసులు బాగా పెరిగాయి. ముఖ్యంగా ఈ బాక్సైట్ కేసులు. వాటిని చాలా జాగ్రత్తగా బోలెడన్ని చట్టాలు, శాస్త్రాలు, జర్నల్స్ తిరగేసి వాదనలు వినిపించాలి. రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రముఖ లాయర్లని పెట్టుకుంది. వాళ్ళ సలహాలతో కేసు నడుస్తుంది. కాబట్టి మీరు చేరితే మనం ఈ కేసుల్ని బాగా ప్రజెంట్ చేయవచ్చు. మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. మీకు ఇష్టం లేకపోతే ఎప్పుడైనా మానివేయవచ్చు. ఇంటికెళ్తున్నారు కదా, ఆలోచించండి అంటూ ఆమెకు వీడ్కోలు పలికాడు. వారం రోజుల తరువాత మైత్రేయి సందీప్ కంపెనీలో లీగల్ అడ్వైజర్గా జాయిన్ అయింది. బాక్సైట్ మైనింగ్ కేసు 15 రోజుల్లో వాదనలు మొదలవుతాయి. ఈలోగా అఫిడవిట్ తయారు చేయాలి. ఆ పనిని సందీప్ మైత్రేయికి అప్పచెప్పాడు. ఆమె రాత్రి పగలు కష్టపడి ఎన్నో న్యాయశాస్త్ర గ్రంథాలు పరిశీలించి చట్టాలను ఉంటకిస్తూ దాన్ని తయారు చేయడంలో నిమగ్నమైంది. చివరకు 40 పేజీల డ్రాఫ్ట్ తయారైంది. దాన్ని సందీప్ ఒకసారి చదివి విహారితో చర్చించి దానికి తుదిరూపు ఇచ్చాడు. చివరకు డ్రాఫ్ట్ తయారైంది. దీన్ని వాదనలు ప్రారంభమవడానికి ఒకరోజు ముందు కోర్టులో దాఖలు చేశారు. ఆ రోజు వాదనలు ప్రారంభమయ్యాయి. మొదటగా ప్రభుత్వం తరఫున పబ్లిక్ తన వాదనలు వినిపించడం మొదలుపెట్టాడు. బాక్సైట్ చాలా ఖరీదైన, అరుదైన ఖనిజం. దాని విలువ అపారం. ఆ ఖనిజాలు భూమిలో నిక్షిప్తమై ఉంటే మానవాళికి ఉపయోగం ఉండదు. భూమిలో ఉన్న ప్రతి రాయి, రప్ప, ఖనిజాలు, ఇసుక అన్నీ ప్రభుత్వ ఆస్తులు. వీటిని వెలికితీస్తే ప్రభుత్వానికి మంచి ఆదాయంతో పాటు మానవాళికి ఉపయోగపడుతుంది. దీన్ని వెలికితీసి ఆ వచ్చే ఆదాయంతో పేదలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేయబోతోంది ఈ ప్రభుత్వం. పేదలకు ఉచిత విద్య, వైద్యం, ఇల్లు అన్నీ సమకూర్చడానికి నిధులను బడ్జెట్లో కేటాయించింది ప్రభుత్వం. అదీ కాక ఈ ఖనిజాన్ని కాంట్రాక్టర్లు ప్రభుత్వం ఖనిజాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వెలికితీస్తుంది. కాబట్టి ఇందులో ప్రభుత్వానికి, ప్రజలకు అన్యాయం జరిగే ప్రసక్తి ఉండదు. ఇక మైనింగ్ శాఖ పర్యావరణంపై దీనివల్ల పెద్దగా ప్రభావం ఉండదని, ఈ ప్రాంతంలో కేవలం 15 చిన్న గ్రామాలున్నాయని, జనాభా మొత్తం 3000 కూడా లేదని రిపోర్ట్ ఇవ్వడం వల్ల ప్రభుత్వం ఈ కాంట్రాక్ట్ని ఖరారు చేసింది. ఇది ప్రజల అభివృద్ధికి ఉపయోగపడే ప్రాజెక్టు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాబట్టి కోర్టు వారు ఈ కేసును కొట్టివేయవలసిందిగా కోరుచున్నాము అని తన వాదనలు వినిపించి అఫిడవిట్ని దాఖలు చేసింది. ప్రతివాది తరఫున సందీప్ దాఖలు చేసిన అఫిడవిట్లో ఈ ప్రాంతం చాలా సస్యశ్యామల ప్రాంతం. సుజలావతి అనే చిన్న ఏరు ఈ ప్రాంతాల్లో పారుతోంది. ఇది సుమారు 100 కిలోమీటర్లు ప్రవహించి నాగావళిలో కలుస్తుంది. దీని మీద రామకృష్ణాపురం వద్ద ఆనకట్ట కూడా కట్టారు. దానివల్ల ఇక్కడ మంచి పంటలు పండుతున్నాయి. దీనివల్ల 150 గ్రామాలకు మంచినీరు అందుతోంది. సుమారు 100 పాఠశాలలు, 50 ఆరోగ్య కేంద్రాలు, 2 లక్షల ఎకరాల వ్యవసాయం దీని పరివాహక ప్రాంతంలో ఉంది. అటువంటిది ఈ ప్రాంతంలో మైనింగ్ వల్ల, అందులో బాక్సైట్ ఖనిజం వల్ల కాలుష్యం విపరీతంగా పెరిగి పర్యావరణం బాగా దెబ్బతింటుందని మైనింగ్ శాఖ మొదట్లో ఓ రిపోర్టు ఇచ్చారు. అది కావాలని ప్రభుత్వం దాచిపెట్టింది. దీనివల్ల డ్యామ్ యొక్క రిజర్వాయర్లో నీరు విషపూరితమై ప్రజలు అనారోగ్యం పాలయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉందని ప్రముఖ శాస్త్రవేత్త ప్రభుత్వానికి లేఖ కూడా వ్రాసారు. ఆ ఉత్తరాన్ని జత చేస్తున్నారు. ఇది వరకటి పర్యావరణ, అటవీశాఖ కార్యదర్శి, ఐఏఎస్ ఆఫీసర్ రాఘవన్
ప్రభుత్వానికి ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి చాలా నష్టమని హెచ్చరించినట్లు పేపర్లలో వార్తలొచ్చాయి. వీటన్నిటికన్నా ఈ ప్రాంతంలో గిరిజన జనాభా ఎక్కువగా ఉంది. వాళ్ళు కొండలపై తండాల్లో నివసిస్తున్నారు. ఈ మైనింగ్ వాళ్ళ ఉనికి ప్రమాదమని వాళ్ళు నిరసనలు తెలియచేస్తున్నారు. మరో ముఖ్య విషయం, దానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ యొక్క అనుమతి లేదు. ప్రభుత్వం ఆ సంస్థకి ఈ ప్రాజెక్టు గురించి తెలియపరచలేదు. కాబట్టి కోర్టువారు జోక్యం చేసుకుని ఈ ప్రాజెక్టును వెంటనే రద్దు చేసి ఈ ప్రాంత ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరుచున్నాము అని వ్రాసి దాఖలు చేశాడు. మధ్యాహ్నం హరిత ట్రిబ్యునల్ నుంచి హాజరైన సభ్యుడిని మీ శాఖ అభిప్రాయం ఏమిటని ప్రశ్నించడంతో అతను నిలబడి మా బృందం ఆ ప్రాంతం పర్యటిస్తోందని, వాళ్ళ రిపోర్ట్ రాగానే ఎఫిడవిట్ దాఖలు చేస్తాము అని చెప్పడంతో కోర్టు నెల రోజులు ఆ కేసుని వాయిదా వేసింది. విహారీ ఆ సాయంత్రం సందీప్ ఆఫీసుకు వచ్చి మంచి వాదనలు వినిపించానని అభినందించాడు. సందీప్ నవ్వుతూ, దీన్ని మైత్రేయి తయారు చేసింది, ఆమెని అభినందించు. ఆమె చాలా ఫైళ్లు, పేపర్ అండ్ క్లిప్పింగ్స్ సేకరించి దీన్ని తయారు చేసింది. ఈ కేసులో ప్రభుత్వానికి చుక్కెదురు తప్పదు అన్నాడు సందీప్. అది సరే విహారీ, ఇంతకీ దీప సంగతి ఏమైంది? ఇప్పుడేం చేస్తుంది? మా ప్రేమని వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోవటం లేదురా. దీప మాత్రం భయపడకుండా నన్నే పెళ్లాడతానని పట్టుబట్టి కూర్చుంది. అమెరికా సంబంధాలను తెస్తే ఆమె ఒప్పుకోవటం లేదు. నెల రోజుల క్రితం యూనివర్సిటీ హాస్టల్లో మారిపోయింది. ప్రస్తుతం PhD చేస్తోంది. నేనే అప్పుడప్పుడు వెళ్ళి ఆమెను కలుస్తున్నాను. ఈ ఊళ్ళోనే ఉన్నా రోజూ కుదరడం లేదు. నేను కూడా మా కృష్ణాపురంలో 2-3 రోజులే వారానికి ఉంటూ మిగతా సమయాల్లో ఇక్కడే ఉంటున్నాను. ఈ మధ్యనే ఇక్కడ ఓ ఇల్లు కూడా కొన్నాను. అందులో ఉండమని దీపకి చెప్పినా ఆమె వినక యూనివర్సిటీలో ఉంటోంది అంటూ తన బాధని చెప్పుకున్నాడు విహారీ. మైత్రేయి మౌనంగా వింటూ తన పని తాను చేసుకోసాగింది. వారం రోజుల తరువాత సందీప్ తన ఊళ్ళో పొలం పనులు చూసుకుంటున్న సమయంలో విహారీ నుంచి అర్జెంటుగా రమ్మనమని ఫోన్ వచ్చింది. వెంటనే బయలుదేరాడు సందీప్. బహుశా ఈ కేసు విషయాలను మాట్లాడడానికి అని అనుకున్నాడు. అతను వెళ్ళేసరికి సాయంత్రం అయింది. విహారీ బయటకొచ్చి, ఈరోజు నువ్వు పేపరు చూడలేదా అని అడిగాడు. లేదు, ఉదయం నుంచి పొలంలో ఉండడం వల్ల ఏమీ చూడడం కుదరలేదు. విహారీ అతనికి ఆ రోజు పేపర్ ఇచ్చాడు. NTG సెక్రటరీ రోడ్డు ప్రమాదంలో మృతి, హత్యగా అనుమానం, పోలీసుల రహస్య పరిశోధన అన్న హెడ్డింగ్ పక్కన అతని ఫోటో వేసి ఉంది. ఈ రోజు రాత్రి 12 గంటల సమయంలో ఎయిర్పోర్టుకు వెళ్లే దారిలో T జంక్షన్ వద్ద ఒక వ్యక్తి ప్రమాదానికి గురై మరణించినట్లు ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం తెలుస్తోంది. ఇతను ప్రయాణిస్తున్న జీపు రోడ్డు డివైడర్ని ఢీకొనడం వల్ల తలకు బలంగా గాయాలై చనిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు. జీప్ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలిసింది. ఇతను జాతీయ హరిత ట్రిబ్యునల్ సెక్రటరీ అని, ఢిల్లీ నుంచి 4 రోజుల క్రితం వచ్చారని, మిగతా విషయాలు పరిశోధన అనంతరం వెల్లడిస్తామని జిల్లా SP ఓ ప్రకటనలో తెలిపారు. అతని పేరు రాఘవన్ అని, మిగతా విషయాలు తెలియవలసి ఉన్నాయని అందులో వ్రాసి ఉంది. అతను మా ఊరు కృష్ణాపురం బాక్సైట్ మైనింగ్ కేసు పని మీద మా ఊరు వచ్చాడు. నేను అతన్ని మా ఊళ్ళో 4 రోజుల కిందట చూశాను. అతను ఆ టీంకి లీడర్. ఈయన ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా కోర్టులో కేసు మీద వాదనలు జరుగుతాయి. నా ఉద్దేశంలో ఇతనిది ప్రమాదం కాదు, హత్య అని అనుమానం అన్నాడు విహారీ. ఎవరు చేశారంటావు? ఇదంతా నీ ఊహ అని నా అనుమానం అన్నాడు సందీప్. లాజిక్గా ఆలోచించాడు. అతను ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్ట్ రాశాడనుకో, దానివల్ల ఆ ప్రాజెక్ట్ని కోర్టు రద్దు చేయవచ్చని, బహుశా ఆ పనులు చేస్తున్న సంస్థ ఈ పని చేయించిందేమో. విహారీ, ఇది చాలా విచిత్రమైన వాదన. ఇంతకీ పోలీసుల విచారణ పూర్తయితే వాళ్లే చెబుతారు. రేపటిదాకా ఆగుదాం అన్నీ చెప్పి సందీప్ వెళ్ళిపోయాడు. ఆ మర్నాడు ఉదయాన్నే మళ్ళీ విహారీ వచ్చి, సందీప్, నేను అనుకున్నంతా అయింది. దీప మీద హత్యా ప్రయత్నం జరిగింది. ఏదో జరగబోతోంది. మమ్మల్ని ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నట్లున్నాయి అన్నాడు గాబరా పడుతూ. కూల్ విహారీ, ఏం జరగదులే. నీదంతా ఒట్టి అనుమానమే. పద, ఇప్పుడు దీప ఎక్కడుంది?
దీప రాత్రి 9 గంటలప్పుడు హాస్టల్ నుంచి మెడికల్ షాపుకి వచ్చినప్పుడు ఎవరో ఆమెను వెంబడించి మోటార్ సైకిల్తో డాష్ ఇచ్చే ప్రయత్నం చేశారని ఆమె చెబుతోంది. అదీకాక మొన్న రాత్రి రాఘవంది హత్యేనని తాను ప్రత్యక్షంగా చూశానని చెబుతోంది. నువ్వొస్తే అన్ని వివరాలు చెబుతానంటోంది అని చెప్పడంతో సందీప్ వెంటనే మైత్రేయిని యూనివర్సిటీ హాస్టల్కి రమ్మనమని చెప్పి విహారితో హాస్టల్కి బయలుదేరాడు. వీళ్ళు హాస్టల్కి వెళ్ళేసరికి బెడ్ మీద పడుకుని ఉంది దీప. ఆమెకు నుదుటి మీద బ్యాండేజీ, చేతులకు కట్లు వేసి ఉన్నాయి. దెబ్బలేమీ తగల్లేదన్నాడు విహారీ అన్నాడు దీపని చూసి సందీప్. గాబరా పడతారని నేనే చెప్పలేదు. ఇంతకీ ఏం జరిగింది? మీకు చాలా చెప్పాలి. మొన్న రాఘవన్ గారు చనిపోయిన రోజు రాత్రి 10 గంటలకు నేను ఓ స్నేహితురాల్ని రిసీవ్ చేసుకునేందుకు స్టేషన్కెళ్ళా. తిరుగు ప్రయాణంలో ఆటోలో వస్తూ ఉంటే అప్పుడు సమయం 10:30 మధ్య 11 మధ్య ఇద్దరు వ్యక్తులు ఒక మోటార్ సైకిల్ మీద వచ్చి ఒక కారును ఢీకొట్టడం, ఆ కారు డివైడర్ని ఢీకొట్టి ఆగిపోగానే వాళ్ళు పరుగున వచ్చి ఆ కారులో తలుపు తీసి అతన్ని చాకుతో పొడిచి పారిపోవడం నేను చూశాను. వెంటనే నాకు చాలా భయం వేసింది. ఆటోవాడు నన్ను అక్కడ వదిలేసి పారిపోయాడు. నేను చూశాను. వెంటనే నాకు చాలా భయం వేసింది. నాకేం చెయ్యాలో తోచక పోలీస్ స్టేషన్ 100కి ఫోన్ చేశాను. ఎవరో ఫోన్ ఎత్తితే వెంటనే ఈ హత్య గురించి చెప్పాను. అతను నా పేరు, ఎక్కడుంటానో వివరాలు కనుక్కొని నేను మా కానిస్టేబుల్ని పంపిస్తానని చెప్పి ఫోన్ పెట్టేశాడు. నేను వెంటనే కొంచెం దూరం నడిచి ఇంకో ఆటోలో మా హాస్టల్కి వెళ్ళిపోయాను. ఉదయం తెల్లవారిన తరువాత తెలిసింది ఆ చనిపోయిన వ్యక్తి ఎన్జీటీకి సంబంధించిన పెద్ద అధికారని, అది ప్రమాదంలో చనిపోయాడని. ఆ వివరాలు అన్నీ పేపర్లో వ్రాశారు. కానీ హత్య అని ఎవరూ రాయలేదు. నేను హత్య అని ప్రత్యక్షంగా చూశాను. అది ముమ్మాటికి హత్యే. వీళ్ళను నువ్వు చూశావా? చూశాను. అదృష్టవశాత్తు అక్కడే పెద్ద లైట్లు టవర్ ఉండడం వల్ల ఆ వ్యక్తులిద్దరినీ చూశాను. మరి చూస్తే గుర్తుపట్టగలవా? గుర్తుపట్టగలను. మరి ఈ విషయం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చావా? ఎలాగూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాను కాబట్టి మళ్ళీ ఫిర్యాదు చేయలేదు. కానీ రాత్రి మందుల కోసం ఓ మెడిసిన్ షాపుకి బయటకు వచ్చినప్పుడు అత్యంత వేగంతో ఓ మోటార్ సైకిల్ నన్ను డాష్ ఇవ్వాలని ప్రయత్నించింది. ఒక క్షణం ఆలస్యం అయితే నా శరీరం నుజ్జునుజ్జు అయ్యేది. కానీ అదృష్టవశాత్తు ఓ కుక్క వల్ల నేను బ్రతికి బయటపడ్డాను. అది హత్య ప్రయత్నమని మీకెలా తెలుసు? ప్రమాదవశాత్తు జరగవచ్చు కదా? లేదు. ఆ వేగం, నేను చేతులు అడ్డుపెడుతున్నా వద్దంటున్నా అత్యంత వేగంతో నా మీదకు వచ్చే విధానం చూస్తే అది తప్పకుండా నన్ను చంపాలనే అంత వేగంతో వచ్చారని తెలుస్తోంది. ఆ మోటార్ సైకిల్పై ఎందరున్నారు? ఆమె చెప్పింది విన్న సందీప్ విహారితో, ఇది హత్యా ప్రయత్నం లాగే ఉంది. బహుశా నిన్న ఆ హత్యను చూసింది కాబట్టి సాక్ష్యం లేకుండా చేద్దామని ఎవరో ఈ పని చేసి ఉంటారు. చూస్తుంటే ఇదేదో పెద్ద కుట్రలాగుంది. ఈ రాత్రికి నువ్వు ఈ హాస్టల్లో ఉండొద్దు. మైత్రేయితో ఆమె ఇంటికి వెళ్ళిపో. రేపు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేద్దాము అని చెప్పాడు సందీప్. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ని ఇంతటితో ముగిస్తున్నానండి.